ప్రైజ్ లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా నిద్రపోయారా? చక్కగా హ్యాపీగా ఉన్నారా? ఇంకెన్ని రోజుల్లో మనం ఈ సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరంలోకి మనం రాబోతున్నాం కదా. నిజంగా ఆయన కృప. అందుకే అన్నాడు, నేను స్తుతించకుండా ఉండలేను. దేవునికి స్తోత్రం. అయ్యా, నేను స్తుతించకుండా ఉండలేను ప్రభా. నిజంగా ఈ రోజున ఈ ధన్యత, ఈ రోజున ఈ కృప, ఈ రోజున ఈ ఆరోగ్యము దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో ప్రభువైన కృప మనందరినీ కాచి కాపాడి ఆయన కాపుదల కృపలో మనకిచ్చినందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బాగున్నారు కదా అందరూ? అమ్మా, ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నారా? బాధల్లో, దుఃఖంలో, విచారంలో ఉన్నట్టయితే దేవుని స్తుతిలో ఎంత అద్భుతం ఉందో ప్రభు యొక్క నామంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. కీర్తన గ్రంథం 113వ దావీదు కీర్తన 1, 2, 3 చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి. అందుకంటారు, దేవునికి స్తోత్రము, స్తుతిగానము చేయుట మంచిది అన్నట్టుగా నిజంగా మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అందుకనే యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా అంటే ఏంటి? సేవకులు అంటే వాక్యం ఎత్తేవారే కాదు, సంఘాన్ని నడిపేవారే కాదు, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో పాడేవారే కాదు. కానీ ఆయన సేవకులారా అంటే ఆయనకు పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ సేవకులే. ఊడ్చేవారు కానీ, బాత్రూములు కడిగేవారు కానీ, దేవునికి మరి సేవకులకు మరి కానుక ఇచ్చి సహకరించేవారు కానీ, దేవుని యొక్క సన్నిధిలో వారు యొక్క వస్త్రాలను వేసుకొని ప్రభు నామములో స్తుతించేవారే కానీ, సమస్తము కూడా దేవుణ్ణి ఆరాధించేవారే కానీ అందరూ కూడా ప్రభు యొక్క సేవకులు అని చెప్తున్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు చక్కటి మాట, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి. ఎవరిని స్తుతించాలి? ఆయన స్తుతించటం, ఆయన దేవదూతలు స్తుతించటం. యెషయా గ్రంథంలో ఉంది కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఆయనతో కలిసి కెరూబుల మధ్యలో, సెరాపుల మధ్యలో ఆయన స్తుతిస్తున్నప్పుడంట ఆయన స్వరము యెషయాకి వినబడింది కదా. యెషయాకి చక్కటి స్వరం వినబడుతుంది. ఆ దేవదూతలు 6 రెక్కలు కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, ఆ స్తుతిలో మంచి స్వరం వింటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప అద్భుతం. మనం దేవునికి స్తుతించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఆయన్ని మనం మహిమపరిచేటప్పుడు ఎంతగా స్తుతిస్తే అంత మంచి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, యెరికో గోడలు కూలిపోవాలంటే దేవుని వాక్కు యెహోషువ దగ్గరికి ఎలా వచ్చిందంట? దేవుడు యెహోషువకి ఇచ్చిన సలహా, యెహోషువని చేయమన్న పని ఏంటంటే, యెహోషువ ఇదిగో 7 బూరలు 7 మార్లు యెరికో చుట్టూ తిరుగుతూ నువ్వు స్తుతించమన్నప్పుడు తప్పకుండా ఆ యెరికో గోడలు ఏవైనా అంట స్తుతిస్తుంటేనే కూలిపోయినాయి. అనగా మనకొచ్చే సమస్యలను బట్టి, మనకొచ్చే బాధ వేదన బట్టి, మనకొచ్చే దుఃఖాన్ని బట్టి మనం ఏం చేయాలట? దేవుణ్ణి స్తుతించాలి కదా. కష్టం వచ్చినప్పుడు స్తుతించాలి. యోబు ఏమన్నాడు? ప్రభువా, ఈ శోధనను బట్టి, ఈ కష్టాన్ని బట్టి, తండ్రి, ఈ యొక్క మరణాంధకారం, ఈ కన్నీళ్ల లోయని బట్టి నీకే మహిమ కలుగునుగాక, నీకే స్తుతి కలుగునుగాక అన్నంత స్తుతిని దేవుడు చెప్పాడు. దావీదు చక్కగా తన కుమారుడు మరణించినప్పుడు 7 రోజులు ముఖం కడుక్కోకుండా, బయటికి రాకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీ కుమారుడు చనిపోయాడులే అంటే, దేవా నీకే స్తోత్రం,
ప్రభువా నీకే మహిమ అని చెప్పి ఆయన ఏం చేశాడట, ఆ గదిలో నుంచి పైకి లేచి చక్కగా బయటకు వచ్చి స్నానం చేసుకుని ఆయన యొక్క భారమును బాధ్యతను ఆయన తిరిగి భోజనం చేయటం, విశ్రాంతి తీసుకోవడం, ఇవన్నీ జరిగించినట్టుగా మనం చదువుతూ ఉన్నాం, వింటున్నాం. అందుకంటున్నాడు యెహోవా నామము స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతింపబడునుగాక. చూడండి, ఇది మొదలుకొని అంటే ఏది మొదలుకొని? ఈరోజు మొదలుకొని ప్రతి క్షణము దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతిస్తూనే ఉండాలి. ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఏం చేస్తామంటే ఉదయకాలం లేచి చేతులెత్తి ప్రభువా స్తుతి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అమ్మగారు నేను చాలా బాధల్లో ఉన్నానమ్మా, అమ్మా ఒక వ్యక్తి నన్ను బాగా బాధ పెడుతున్నాడు, లంచాలు అడుగుతున్నాడు, ఏది పడితే అది అడుగుతున్నాడు, ఇయ్యకపోతే నన్ను టార్చర్ చేస్తున్నాడు, అమ్మా ప్రార్థన చేయండి అమ్మా నా కోసం అని ఒక దీనమైన స్థితిలో ఆయన ఫోన్ చేశాడు. అప్పుడు నేను దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లించాను. ప్రభువా ఆ బిడ్డ కొరకు నీకు స్తోత్రాలు, తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యము, శత్రువులు అనగదొక్కే దేవుడు కాబట్టి నాయన ఆ శత్రువుని ఇక మీరే బంధించాలి, మీ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అని చిన్న ప్రార్థన చేశాను. అంతే. దేవుడు ఈ రోజు నా కుమారుడు చెప్పాడు నాకు, అమ్మా అస్సలకి ఎవ్వరికీ కానటువంటి అతను దూరముగా ఈరోజు నా నుంచి దేవుడు అతన్ని దూరంగా తీసి కనపడిన స్థలంలోనికి పంపించేశాడు. ఎంత అద్భుతమైన కార్యములు చేయగలిగిన మన ప్రభువైన యేసుకే స్తుతి మహిమ ఘనతలు కలుగును గాక అని చెప్పాడు. అలాగే దేవుని బిడ్డారా, నువ్వు స్తుతిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి బాధల్లో స్తుతిస్తున్నావా? వేదనలో స్తుతిస్తున్నావా? దుఃఖంలో స్తుతిస్తున్నావా? నువ్వెందులో స్తుతించినా ప్రభు తప్పకుండా నీ కొరకు ఒక మంచి అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఒకటి చేయాలి మనం, ఏంటంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వేదన వచ్చినప్పుడు, కన్నీరులో స్తుతిని చెల్లిస్తున్నప్పుడు చూడండి మన జీవితాల్లో దేవుడు ఎంత అద్భుతమైన, ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాలు కూడా ఖచ్చితంగా మీ స్తుతిలో అద్భుతం జరుగుద్ది. మీరు చెల్లించే స్థుతిలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డ స్తుతిని మీరు అంగీకరించి ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపనలను మీరు నెరవేర్పు చేసి నాయన, దుఃఖంతో, వేదనతో, అనారోగ్యంతో, బాధ సమస్యలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఈ దినము అద్భుతము జరుగునుగా కానీ ప్రార్థిస్తూ కాపుదల భద్రత ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.